Good morning students. Today in our English class we learn about our 11th lesson, as free as a bird. See the lesson. Once upon a time in the kingdom of Kapilavastu, there lived a king who was just and wise. అయితే కపిలవాస్తు అనే ఊరిలో ఒక కింగ్ ఉండేవాడంట. His name was Sudodana. ఓకే, అతని పేరేంటి? సుధోధన. He was known for his wisdom far and wide. People come to him with their problems and he solved them easily. అయితే మొత్తం ప్రపంచమంతా ఆయన గురించి తెలుసంట. అయితే చాలా మంది ప్రజలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆయన దగ్గరికి వచ్చేవారు, ఆయన వాటన్నిటిని సాల్వ్ చేసేవారంట చాలా ఈజీగా. He was loved by his subjects and the kingdom. His son was Devadatta. Devadatta liked to play with his cousin Siddharth. Okay, కజిన్ సిద్ధార్థ్. అయితే అతనికి ఒక కొడుకు ఉన్నాడు, అతని పేరేంటి? దేవదత్. అతనికి ఒక కజిన్ ఉన్నాడు, అతనితో ఆడుకోవడం అతను చాలా ఇష్టం. కజిన్ పేరేంటి? సిద్ధార్థ్. వన్ డే దేవదత్, సిద్ధార్థ్ అండ్ దేర్ ఫ్రెండ్స్ వర్ ప్లేయింగ్ ఇన్ ఏ మీడో నియర్ ద ప్యాలెస్. అయితే ఒకసారి దేవదత్ అండ్ సిద్ధార్థ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ప్యాలెస్ దగ్గర ఉన్న గార్డెన్లో ఆడుకుంటున్నారంట. దేర్ హ్యాపీ laughter filled the air. వాళ్ళ యొక్క హ్యాపీనెస్ గాల్లో వినిపించేంత గట్టిగా తన నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంట వాళ్ళు. దే saw a flock of swans flying above them, looking the white bundles of feathers. అయితే ఈలోపు వాళ్ళు ఏం చూస్తారంట, ఆకాశంలో హంసలు, చాలా ఎక్కువ హంసలు ఫ్లై అవడం చూసారంట. All of a sudden, Devadatta took out an arrow from his quiver and strung it on his bow. అయితే వెంటనే దేవదత్త ఏం చేశాడంటే తన బాణం తీసుకొని తన ఆరోని ఆ పౌరానికి గురిపెట్టాడు. He aimed at the swans and shot one of them down. అయితే హంసకి ఏం చేసి ఒక దారిని గురి చూసుకొట్టి కింద పడేశాడు. His cousin Siddharth quickly ran to the wounded swan and took it in his arms. అయితే సిద్ధార్థ్ ఏం చేశాడంటే వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి గాయపడిన ఆ పౌరాన్ని చేతిలోకి తీసుకున్నాడు. He definitely removed the arrow. Which luckily had not pierced to deep. అయితే అతను ఏం చేశాడంటే సిద్ధార్థ్ ఆ యారోని బాణాన్ని తీసేసాడంట. లక్కీగా ఏమైందంటే దానికి చాలా లోపల కంటే ఏం గుచ్చుకోలేదు. దెన్ సిద్ధార్థ్ took the swan to the palace physician for treatment. అయితే సిద్ధార్థ్ ఏం చేశాడంట దాని ప్యాలెస్లో తీసుకెళ్ళి వైద్యం చేయించాడు. దేవదత్ వాజ్ నాట్ హ్యాపీ విత్ సిద్ధార్థ్స్ బిహేవియర్. అయితే దేవదత్కి హ్యాపీగా లేదంట సిద్ధార్థ్ అలా చేసినట్టు. హీ ఫెల్ట్ దట్ సిన్స్ హీ హ్యాడ్ షాట్ డౌన్ ద స్వాన్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్. అయితే అతను ఏమనుకున్నాడంట, దేవదత్ దాన్ని నేను కదా కింద పడేసింది, నేను కదా దాన్ని గురి చూసి కొట్టింది, సో అది నాకే సొంతం అని అనుకున్నాడంట. హీ వెంట్ టు ద కింగ్ హిస్ ఫాదర్ అండ్ యాంగ్రీలీ రీకౌంటెడ్ ద ఇన్సిడెంట్ టు హిమ్. అయితే దేవదత్ ఏం చేశాడంటే రాజు అయిన తన తండ్రి దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా జరిగినంత చెప్పాడంట. He said, "Father, Siddhartha has taken away my swan from me. You are the king. I seek justice for you." అయితే డాడీ, నా సిద్ధార్థ్ నా పౌరాన్ని నా దగ్గర నుంచి తీసేసుకున్నాడు, నువ్వు రాజుని, నువ్వు కరెక్ట్ అయిన డిసిషన్ తీసుకొని నాకు తీర్పునిస్తామని అనుకుంటున్నాను అని చెప్పి అంటాడంట. The king summoned Siddhartha to his presence and క్వశ్చన్ హిమ్ అబౌట్ ద ఇన్సిడెంట్. అయితే కింగ్ ఏం చేశాడంటే సిద్ధార్థ్ని తన దగ్గరికి పిలిచి అసలు ఏమైందని చెప్పి క్వశ్చన్ చేశాడంట, అక్కడ ఏమైంది అని. హీ ఆస్క్డ్ సిద్ధార్థ్, ఈజ్ ఇట్ ట్రూ దట్ యూ హ్యావ్ టేకెన్ వాట్ డస్ నాట్ బిలాంగ్ టు యూ. అయితే సిద్ధార్థ్ని అడిగాడు రాజు, నువ్వు తీసుకున్నావా నీది కానిది ఏదైనా ఒక దాన్ని అని చెప్పి అడిగాడట. సిద్ధార్థ్ వాజ్ క్వైట్ ఫర్ ఎ వైల్. దెన్ హీ బౌడ్ హిస్ హెడ్ అండ్ ఆన్సర్డ్, Your Majesty, the swan does not belong to any of us. The swan is a free bird meant to fly joyously in the air.
అయితే సిద్ధార్థ అన్నాడంట, సిద్ధార్థ సైలెంట్ అయిపోయి అలా అనగానే తన తలదించి ఆన్సర్ చెప్పాడంట. మిస్టర్ మెజెస్టీ రాజా, ఆ పావురం అనేది ఎవరికి సొంతం కాదు, ఎందుకంటే అది చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా ఆకాశంలో ఎగిరే ఒక పక్షి, అది ఎవరికి సొంతం కాదు అని చెప్పాడు. ఐ టుక్ ఇట్ అవే టు సేవ్ ఇట్స్ లైఫ్ సో దట్ ఇట్ కుడ్ ఫ్లై హై అగైన్. అయితే నేను దాన్ని తీసుకొని దాన్ని సేవ్ చేశాను, దాన్ని సేవ్ చేసుకోవడానికి తీసుకున్నాను, సో తీసి దాన్ని సేవ్ చేశాను అండ్ మళ్ళీ హ్యాపీగా పైకి ఎగరగలదు అని చెప్పాడు. బట్ ఐ ఆమ్ రెడీ ఫర్ ఎనీ పనిష్మెంట్ ఫర్ మై యాక్ట్. అయితే నేను రెడీగా ఉన్నాను, నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా ఇలా చేసినందుకు అని చెప్పి సిద్ధార్థ కింగ్కి చెప్పాడు. ద కింగ్ రిప్లైడ్, ది గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ అండ్ యూ హ్యావ్ గివెన్ ఇట్ టు ద స్టాండ్. అయితే మనకున్న పెద్ద గిఫ్ట్ ఏంటి, మన లైఫ్ అనమాట. అలాంటి ఒక లైఫ్ని నువ్వు ఆ పావురానికి మళ్ళీ తిరిగి ఇచ్చావు అని చెప్పాడంట. రైట్ఫుల్లీ ద స్టాండ్ ఈజ్ యువర్స్. సో చెప్పాలి అంటే ఆ పావురం నీది. దేవదత్ ట్రై టు కిల్ ఇట్ అండ్ హ్యాస్ డన్ ఏ గ్రేవ్ మిస్టేక్. అయితే దేవదత్ దాన్ని చంపడానికి ట్రై చేసి పెద్ద తప్పు చేశాడు. ద స్టాండ్ కెన్ నెవర్ బిలాంగ్ టు హిమ్. సో ఆ పావురం ఎప్పటికీ ఆ దేవదత్తుది కాదు, నువ్వు దానికి ప్రాణం పోసావు కాబట్టి నీదే ఆ పావురం అని చెప్పి కింగ్ సిద్ధార్థ్కి చెప్పాడంట. ద పీపుల్ ఇన్ ద కోర్ట్ వర్ వెరీ హ్యాపీ విత్ ద కింగ్స్ డిసిషన్. అయితే అక్కడ ఉన్న మిగిలిన ప్రజలందరూ కూడా కింగ్ ఇచ్చిన ఆన్సర్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. సిద్ధార్థ టుక్ ద స్టాండ్ అవుట్ సైడ్ అండ్ సెట్ ఇట్ ఫ్రీ. అయితే ఆ పావురాన్ని బయటికి తీసుకెళ్ళి దాన్ని ఫ్రీగా వదిలేశారంట. దేవదత్ వాజ్ వెరీ సారీ ఫర్ హిస్ థాట్లెస్ యాక్ట్. అయితే దేవదత్ సారీ చెప్పాడంట, అతని యొక్క బుర్ర తక్కువ పనికి చాలా సారీ చెప్పుకున్నాడంట. హీ హ్యాడ్ లెర్న్డ్ ఏ వెరీ వాల్యుబుల్ లెసన్ దట్ డే. అయితే అతను చాలా మంచి లెసన్ నేర్చుకున్నాడు. హీ వోడ్ నెవర్ టు హార్మ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ అగైన్. అయితే అతను ఇంకెప్పుడు కూడా యానిమల్స్ని బర్డ్స్ని యానిమల్స్ని చంపకూడదు, వాటికి ఏ హాని కలగ చేయకూడదని ఫిక్స్ అయ్యాడంట. ఓకేనా, మనం కూడా ఏ బర్డ్స్ని యానిమల్స్ని కూడా ఎప్పుడు కావాలని కొట్టకూడదు. ఓకే, ఇక్కడితో లెసన్ బాగా